నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ రాజరాజేశ్వరి సకల భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. అపరాజితాదేవి అయిన ఈమె స్వయం ప్రకాశ జ్యోతి స్వరూపిణి. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి అధిష్టాన దేవత. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులను తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది. అంతటి ఈశ్వరప్రియ శక్తిమాత శ్రీ రాజరాజేశ్వరి. ఆ మాత జ్ఞానమనే మూడో నేత్రం కలిదిగా బెంగళూరు మహానగరాన శ్రీక్షేత్ర జ్ఞానాక్షి రాజరాజేశ్వరీదేవిగా కొలువై కొలుపులందుకుంటోంది. నేటి తీర్థయాత్రలో ఆలయ దర్శనాన్ని చేసుకుందాం. త్రైలోక్య సుందరి, లోకపావని శ్రీ లలితా త్రిపుర సుందరి శ్రీ రాజరాజేశ్వరీదేవిగా కొలువైన దివ్యాలయం బెంగళూరు శ్రీ జ్ఞానాక్షి రాజరాజేశ్వరి ఆలయం. అందమైన మహారాజగోపురం, నలుదిశలా ద్వారగోపురాలు, స్వర్ణ కవచాలంకృత విమాన గోపురం, ఇవన్నీ ఆకుపచ్చటి వింజామరల కొబ్బరి చెట్ల ఆకుల మధ్య చిన్న చిన్న పర్వతాలు, ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య నెలకొన్న ఈ దేవాలయం దక్షిణ భారతావనికి అందమైన ఆరామంగా విరాజిల్లుతోంది. త్రినేత్రిగా, చతుర్భుజిగా ఆ తల్లి మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. అంకుశం, పాశం, ఇక్షుదండగా చెరుకుగడ, 5 పుష్పబాణాలను ఆయుధాలుగా ధరించిన రాజరాజేశ్వరి పరాభట్టాకరి అయి మనుషులలోని రాక్షస గుణాలను సంహరింపజేస్తోంది. మన పంచతత్వాలలోని రజోగుణాలను ఉపశమింపజేస్తుంది. 6 అడుగుల నల్లని కృష్ణశిలామూర్తిగా రాజరాజేశ్వరీదేవి జ్ఞానమనే మూడో నేత్రంతో దివ్యమైన దర్శనాన్నిస్తోంది. ఈ రాజరాజేశ్వరీదేవి ఆలయం ఉద్యానవన నగరమైన బెంగళూరుకి దాపుననే మైసూరు వెళ్లే దారిలో నెలకొని ఉంది. దాదాపు 6 దశాబ్దాల క్రితం ఓ సాధుపుంగవుడు, తపోనిధి, సర్వసంగ పరిత్యాగి అయిన స్వామీజీ అడుగులో అడుగు వేసుకుంటూ ఒకచోట ఆగాడు. పైకి చూస్తే ఆకాశాన ఓ విచిత్రం, ఓ లీలా విశేషం. 3 గండభేరుండ పక్షులు వలయాలు తిరుగుతూ ఎగురుతున్నాయి. అవే ఆ సాధువుకి దుర్గాదేవి, లక్ష్మీ సరస్వతులుగా ప్రత్యక్షమైనాయి. ఆ దేవేరులు ముగ్గురు ఒకే రూపుగా, ఒకే శక్తిమాతగా, శ్రీమాతగా సంలీనమై ఒక చిరు పర్వతగుట్టపై సాక్షాత్కరించడం చూశాడు ఆ స్వామీజీ. ఆ స్వామీజీయే పరమాచార్య జగద్గురు శ్రీ 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 శివరత్నపురి మహాస్వామిగళ్ తిరుచి స్వామి. ఆయనకు శక్తిరూపిణి సాక్షాత్కరించిన ప్రదేశమే బెంగళూరు మహానగరికి ఆగ్నేయ దిశలో మైసూరు వెళ్లే రహదారిలో ఉన్న కెంచనహళ్లి. ఈ ఆలయ స్థాపన జరిగి శ్రీ రాజరాజేశ్వరీదేవి జ్ఞానాక్షిగా ఇక్కడ కొలువయ్యాక ఈ ప్రాంతం రాజరాజేశ్వరీ నగర్గా పేరొందింది. ఆ మహన్మాతను ప్రతిష్ఠించేందుకు శ్రీ కైలాష ఆశ్రమం ఏర్పడ్డం, ఓ భవ్య దివ్య దేవస్థానం ఏర్పడి దినదినాభివృద్ధి చెంది దేశ విదేశీ భక్తజన బాంధవుల ఆరాధ్య దేవతగా రూపొందింది ఈ జ్ఞానాక్షీదేవి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికగా తన పాద రేణువులో ఆ సకల సృష్టిని రాజరాజేశ్వరీదేవి పరిపాలిస్తుందని దేవి భాగవతం చెబుతోంది. శ్రీపీఠాన్నే సింహాసనంగా చేసుకుని సమస్త లోకాల్ని అమ్మ పరిపాలిస్తుంది. పాశాంకుశాలతో చెరకుగడను ఆయుధంగా చేపట్టి రాజరాజేశ్వరి దర్శనమిస్తుంది. త్రినేత్రాన్ని జ్ఞాననేత్రంగా కలిగిన బెంగళూరు శ్రీక్షేత్ర జ్ఞానాక్షి రాజరాజేశ్వరీదేవికి గర్భాలయంలో జరిగే పూజా విశేషాల వీక్షణం మన పూర్వజన్మ సుకృతమే. గర్భాలయంలో జ్ఞానాక్షి శ్రీ రాజరాజేశ్వరి అపర సౌందర్య రాశిగా కోటి సూర్య ప్రభాకాంతులను విరజిమ్మేంత తేజో విరాజితంగా కొలువుదీరి ఉంది. ఆయమ్మ ఎంతో రాజసం ఉట్టిపడేలా ఒక సింహాసనాధీష్టయై తన కుడికాలిని ఎడమకాలిపై ఆంచి హుందాగా సకలాలంకారాలతో మరెంతో హృదయంగా దర్శనాన్నిస్తోంది. ఎడమ పాదాన్ని ఒక కమలం పుష్పంలో ఆంచి మరీ మనల్ని కరుణించేందుకు ఆసీనురాలై ఉంది ఆ మాత. శాక్తేయ ఆగమరీతిని తూచా తప్పక పాటిస్తూ ప్రతి శుభోదయాన కామధేనువుకి పూజలతో ఈ ఆలయ కార్యక్రమాలు ఆరంభమవుతాయి. శ్రీ రాజరాజేశ్వరి మాతకు జల, క్షీర, దధి, ఘృత, ఫల,
తదితర పంచోదకాలతో ఎంతో నిష్ఠగా అభిషేక క్రతువుని నేత్రపర్వంగా గావిస్తారు. అనంతరం ఆ జ్ఞానాక్షిని సర్వాలంకార భూషితను చేసి నానావిధార్చనలు చేస్తారు. ఆ తల్లికి మహాహారతి, నక్షత్రహారతుల్ని ఇస్తోంటే ఆ కర్పూర కళికా జ్వాలలు వెదజల్లే కాంతిపుంజాల వెలుగుల్లో ఆ తల్లి మెరసిపోతుంటుంది. ఆకుపచ్చ, నీలం, ఎరుపు, కావిరంగు ఇలా ఏ రంగు చీరను అలంకరించినా ఆ తల్లి సౌందర్యాన్ని వర్ణించడం అక్షరాల శక్తి చాలదు. అంతటి తేజో విరాజితను చూసి పులకించిపోతారు భక్తజనం. ద్రవిడ శిల్ప శైలిని నిలువెల్లా అలరించుకున్న ఈ దేవస్థానం ఏ మూల చూసినా అపురూపమైన శిల్పకళా సౌందర్యం ఉట్టిపడుతుంటుంది. శాక్తేయ ఆగమోక్తంగా వాస్తుయుక్తంగా నిర్మితమైన రాజరాజేశ్వరి కోవిల కన్నడ నేలకే కాదు, భరత భూమిలోకెల్లా సుందరమైన ఆలయం. బెంగళూరు నుంచి మైసూరు వెళ్లే రహదారికి పక్కనే ఎంతో అందమైన రాజస్థానీ శిల్పశైలిలో నిర్మితమైన చూడచక్కని స్వాగత ద్వారం భక్తులను ఆహ్వానిస్తుంటుంది. అది దాటి ముందుకు సాగిన యాత్రికులు ఆలయ సమీప ముఖద్వారం గుండా ఆలయం ఆవరణలోకి అడుగెడతారు. ఎదురుగా సప్త కలశాల 5 అంతస్తుల మహారాజగోపురం శిల్పకళాయుక్తంగా కానవస్తుంది. మహారాజగోపురానికి తగ్గట్టుగా నలువైపులా ప్రవేశద్వార గోపురాలు, మధ్యలో సూర్యకాంతి పుంజాలకు పోటీ పడుతూ మిలమిలా మెరిసిపోయే అక్షరాల బంగారు పూతతో అలరారే రాజరాజేశ్వరి గర్భాలయ విమాన గోపురం దేవస్థాన వైభవమంతా ఒకేసారి మనకు సాక్షాత్కారమవుతుంది. మహారాజగోపురంపై ప్రతి అంతస్తుకి ద్వారపాలికలు, నలువైపులా పలు దేవతా స్త్రీల శిల్పాలు, అమ్మవారి వాహనమైన సింహప్రతిమలు ఉంటాయి. శిల్పులు తమ ఉలులకు ద్రావిడ శైలిలో పనిచెప్పారు. సుత్తి దెబ్బలకు, శిల్పుల ఉలుల అద్భుత చాతుర్యానికి ద్రావిడ శైలి శిల్పరాజాలు ఆవిర్భవించి ఈ ఆలయాన్నంతా అలరిస్తున్నాయి. స్వర్ణవర్ణ లోహతాపడపు ధ్వజస్తంభం, దాని ముందు బలిపీఠం, అమ్మవారి వాహనమైన సింహప్రతిమ, అంతరాళం లోపలికి ప్రవేశ సింహద్వారం అన్నీ ఏది చూసినా, ఏ కోణంలో చూసినా కన్నుల పండుగలా భాసిల్లుతాయి. గర్భాలయానికి అటూ ఇటూ కొలువైన ద్వారపాలికలు నిలువెత్తు విగ్రహాలుగా చూపరులను ఆకర్షిస్తున్నాయి. శ్రీచక్ర అధిష్టాన దేవేరి జగదంబిక వ్యక్త స్వరూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి. ఆమె శక్తి స్వరూపిణి, పార్వతీదేవి అంశ కూడా కదా. ఆ పార్వతీ తనయులైన గణపతి, కుమారస్వాములు కూడా ఇదే ఆలయంలో పరివార దేవుళ్లుగా కొలువై భక్తజనుల పూజలందుకుంటున్నారు. గణనాయకుడు సకల విఘ్ననాశకుడు, అందుకే ప్రథమ పూజార్హ దైవం. ఏ ఆలయంలోనైనా ఆ గణపతి ప్రత్యేకంగా కొలువై ప్రత్యేకార్చనలు, ప్రథమార్చనలు గైకుంటాడు. ఈ రాజరాజేశ్వరీదేవి ఆలయాన కూడా మొదటి ప్రాకారంలో వినాయకుడు చతుర్భుజుడై దర్శనమిస్తున్నాడు. కృష్ణశిలామూర్తిగా గణేశునికి జరిగే జల, క్షీర, దధి, ఘృత, ఫలోదక స్నానం ఎంతో రమ్యంగా జరుగుతుంది. అభిషేకానంతరం కనకాంబరాలు, విరజాజులు, గరికపోసల దండలతో, తగు ఆభరణాది సర్వాలంకారాలతో గణపతి దేవుడు చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. గణపతి దేవునికి జరిగే పూజాధికాలతో పాటు గణపతి హోమం కూడా ఇక్కడ ఎంతో నిష్ఠగా నిర్వహిస్తారు. వినాయకునికి జరిగే ఊరేగింపు ఉత్సవం నగర ప్రజలందరికీ వినాయక దర్శనాన్ని అందిస్తుంది. నగరమంతా ఆ విఘ్నేశ్వరునికి నగరోత్సవంలా ఆ ఊరేగింపు బెంగళూరంతా సాగుతుంది. పరదేవత అయిన శ్రీ రాజరాజేశ్వరీదేవి శ్రీచక్ర మూలాధార అధిష్టాన దేవత. ఆ దేవి ఎక్కడ కొలువైతే అక్కడ సకల సౌభాగ్యాలు, సర్వసుఖాలు, నిత్య సంతోషాలు వెల్లివిరుస్తాయట. అందుకే ఆ మాత సత్ చిత్ ఆనందాల సచ్చిదానందేశ్వరి. మనకు ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందకర శుభకరాలను అందించే మాతకు మనమెన్ని ఉత్సవాలు, క్రతువులు చేసినా తక్కువే. ఈ బెంగళూరు జ్ఞానాక్షి రాజరాజేశ్వరి దేవస్థానంలో అనేక పర్వదినాల్లోనూ ఎంతో వైభవంగా ఉత్సవాది హోమక్రతువులు జరుగుతాయి. ఏ ఉత్సవం జరిగినా, ఏ హోమాగ్ని రగిలినా, ఏ బ్రహ్మోత్సవం సంభవించినా, ఏ ఊరేగింపు జరిగినా అంగరంగ వైభవంగా, వైభవానికే సంభ్రమాశ్చర్యం కలిగేంత పరమోత్సాహంగా జరుగుతాయి. ధ్వజారోహణంతో ఈ ఉత్సవాలు మొదలవుతాయి. నైమిత్తిక ఉత్సవాలు, వసంత నవరాత్రోత్సవాలు, దసరా నవరాత్రోత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాల హేళ ఆకాశం నుంచి తారకలన్నీ దిగినంత తేజో విరాజమానంగా సాగుతాయి. దీపావళికి అమ్మవారి కొలుపులతో పాటు
ఆకాశాన వెల్లివిరిసే తారాజువ్వల వెలుగులు ఇంద్రధనుస్సులా వెలుగులీనుతాయి. ధనుర్మాస మకర సంక్రాంతి ఉత్సవాలు కూడా ఎంతో విశిష్టంగా జరుగుతాయి. ఇక్కడ జరిగే మరో విశిష్టమైన పూజ రజస్వల పూర్వ కన్యలకు జరిగే సువాసిని పూజలు. మంగళ శుక్రవారాల్లో మహిళలు చేసే నిమ్మఫలాల దీపారాధనలు, హోమక్రతువుల్లో సురలోక దేవతలకే కాదు భూలోక జనుల సకల సంకటాలను తొలగించే చండీ హోమం ఎంతో నిష్ఠగా వేదోక్తంగా జరుగుతాయి. ఇక ఆయా పర్వదినాల్లో అమ్మవార్లకు, ఈ ఆలయ దేవుళ్లకు జరిగే బ్రహ్మోత్సవాలు, ఊరేగింపులు, రథోత్సవాల గురించి ఎంత రాసినా ఎంత వ్యాఖ్యానించినా చాలదు. స్వయంగా ఆ దేవుడిచ్చిన కళ్లతో చూడడమే సరైనది. ఆ తల్లి దాల్చే అవతారాలు అన్నపూర్ణేశ్వరిగా, సరస్వతిగా, పార్వతిగా, లక్ష్మీదేవిగా, ఇలా అన్నీ ఇన్ని కాదు. ఆమె అంశావతారాలన్నీ ఈ ఉత్సవ సమయాల్లో అలంకృతమవుతుంది. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ సంరంభాన్ని చూసేందుకు నేల ఈనిందా, ఆకాశం ఊడిపడిందా అన్నంతగా లక్షలాదిగా భక్తజనం తండోపతండాలుగా హాజరవుతారు. ఏ విశ్వకారక శక్తి ఈ సృష్టిని ముందుకు నడిపిస్తుందో, ప్రకృతి ధర్మాలకు ఏ మూలశక్తి కారణమో ఆ శక్తే రాజరాజేశ్వరి. ఆమె కృపారస దృష్టితో మనల్ని సదా కాపాడుతూ ఉండాలని కోరుకుందాం. శ్రీ రాజరాజేశ్వరీ దేవికి వందన సిరి చందనాలు సమర్పిద్దాం.